శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సమయం చాలా తక్కువగా ఉంది. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్గా అన్నీ మాట్లాడతారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ నాయకులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలారా, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలారా, శ్రీరామ భక్తులారా, పాత్రికేయ మిత్రులారా, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టి 19 మాసాల మీ అందరికీ తెలియజేస్తున్నాను. 151 సీట్లు వచ్చాయని చెప్పి మదంతో, ఒళ్ళు పొగరుతో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఆయన చేసిన కార్యక్రమాలు ఒక్కసారి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, 19 మాసాలలో రాష్ట్రంలో ప్రజాకీకానికి ముక్కలు చేశాడు. ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా ఎక్కడికక్కడ చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరము దేనికి భయపడం, కానీ దేవుడికి ప్రతి ఒక్కరం భయపడతాం. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో దొంగలను తయారు చేశాడు. అందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక పెద్ద దొంగ కప్ప చెప్పాడు. ఈ 3 జిల్లాల్లో ప్రతి ఒక్కరికి ఒక పౌరుషం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఈ మధ్య బాధపడుతున్నాను. ఈ 3 జిల్లాల్లో మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఎంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఒక దొంగ దగ్గర చేతులు కొట్టుకొని సలాం కొడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన ఉత్తరాంధ్ర ప్రజలకి రావడం మనందరి యొక్క భావ్యం కాదని చెప్పి ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ యంత్రాంగానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రామతీర్థానికి వస్తామని చెప్తే ఈరోజు దొంగకి మళ్ళీ పెర్మిషన్ ఇచ్చారు. నేను ఆ దొంగకి, ఆ తప్పిదారుడికి ఒకే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 28వ తారీఖు రాత్రి జరిగింది. ఈ రోజు వరకు విజయసాయి రెడ్డి వైజాగ్ లో నువ్వు గాడిదలు కాస్తున్నావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తానన్నంత వరకు నీకు శ్రీరాముడు గుర్తు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆయన ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి. సంతోషం, ఆయన దేవుడికి నమ్ముతున్నాడు. ఆ ముఖ్యమంత్రి నేను సంతోషిస్తున్నాను. మన నాయకుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 7 కొండల వెంకన్నకి నమ్మినటువంటి భక్తుడు. రాష్ట్రానికి అధిపతి ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా ఎవరి దేవుళ్ళకి వారు మొక్కొచ్చు, కానీ అన్ని దేవుళ్ళని సంరక్షించినటువంటి నాయకుడే నిజమైనటువంటి ముఖ్యమంత్రి, నిజమైనటువంటి నాయకుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 19 మాసాలలో ఈ దాడులన్నీ జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారని గంటాపదముగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 124 సంఘటనలు జరిగాయి. రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి నాయకుడు ఈ ముఖ్యమంత్రి 124 సంఘటనలు జరిగితే ఒక్క సంఘటన దగ్గరికైనా పరామర్శకి వెళ్ళాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక్క దగ్గర ఒక్క ముద్దాయి
విజయనగరానికే వచ్చాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నీచుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు